మిత్రులారా, యూరప్ ట్రిప్లో భాగంగా ఫ్యామిలీతో లాస్ట్ మంత్ డెన్మార్క్ వెళ్ళడం జరిగింది. ఆ డెన్మార్క్లో చాలా ప్రాంతాలు చూడడం జరిగింది. 2 సముద్రాలు ఒక చోట కలుస్తాయి. స్కాగన్ అన్న ప్లేస్లో, నార్త్ డెన్మార్క్ అనమాట, పీక్లో ఉంటుంది. అదొక అద్భుతమైన సీను. ఇంకా తర్వాత గిన్నిస్ మ్యూజియం ఒకటి చూడడం జరిగింది. ఆ తర్వాత ఎక్వేరియం చాలా చూడడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న క్యాజిల్స్ ఎప్పుడో 1700 ఏడి 1600 ఏడీలో కట్టిన క్యాజిల్స్ చూడడం జరిగింది. లోగో వరల్డ్, లోగో ల్యాండ్ అంటారు కదా, అది పెద్ద ప్రపంచంలోనే ఖ్యాతిగాంచింది, అది చూడడం జరిగింది. అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే, అంటే పైనుంచే చూడడం, లోపలికి వెళ్ళడం అవ్వలేదు, హ్యూమన్ లైబ్రరీ. ఆ విషయం గురించి ఇలా నేను చెప్పాలనుకుంటున్నా. అసలు హ్యూమన్ లైబ్రరీ ఏంటి? మనకు లైబ్రరీ అంటే పుస్తకాలు కదా ఉంటాయి, ఇక్కడ పుస్తకాలు ఉండవండి. అదే బ్యూటీ అన్నమాట. మరి ఎవరు ఉంటారు? హ్యూమన్స్ ఉంటారు. ఎలాంటి హ్యూమన్స్ ఉంటారు? ఆ విషయం ఇప్పుడు నేను చెప్తా. ఇది ఒక మంచి ఆలోచన. 2000 సంవత్సరంలో డెన్మార్క్లో ప్రారంభమైంది, కోపెన్హేగన్, డెన్మార్క్ క్యాపిటల్ సిటీలో. సో ఆ తర్వాత చాలా దేశాల్లో ఇది వ్యాప్తి చెందింది. మరి మన దేశంలో వచ్చిందో లేదైతే నాకు ఇప్పటివరకు దాని మీద ఐడియా లేదు, అవగాహన లేదు. ఎనీవేస్, ఆ హ్యూమన్ లైబ్రరీలో ఎవరుంటారు, అది ఏ ప్రకారంగా అక్కడ పనులు నడుస్తాయి అన్నది ఇక్కడ అంశం అన్నమాట. సో ఇక్కడ రెఫ్యూజీస్ అన్నవాళ్ళు ఉంటారండి. రెఫ్యూజీస్ అంటే వలస వచ్చిన వాళ్ళు. అంటే ఒక దేశంలో పరిస్థితులు బాగలేక, యుద్ధ వాతావరణంలో పెరగలేక, వాళ్ళ ఆస్తిపాస్తులను పోడగొట్టుకొని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పోడగొట్టుకొని, మరి ఇంకా ఎక్కడా బతకలేక వచ్చి శరణార్థులు అంటారు చూసారా, వలసదారులు వేరు, మళ్ళీ శరణార్థుల కింద వచ్చిన వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. సో మన దేశం కూడా ఇంతకుముందు చాలామందికి రెఫ్యూజీ అన్నది ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఉంటారు ఆ హ్యూమన్ లైబ్రరీలో. ఆ తర్వాత అంగవైకల్యం ఉంటుంది చూసారా, కాళ్ళు చేతులు బాగా లేకుండా, లేదా లింబ్స్ లేకుండా, వినికిడి ప్రాబ్లము, లేదా చూపు ప్రాబ్లము, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనొచ్చు, అంగవైకల్యం గలవాళ్ళు. ఆ తర్వాత మెంటల్ హెల్త్ ఉన్నవాళ్ళండి. మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, సరిగ్గా ఇది పరిపక్వత చెందకుండా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఇదే కాకుండా ఫార్మర్ ప్రిజనర్స్, ఇప్పుడు ప్రిజనర్స్ కాదు, ఇంతకుముందు జైల్లో వాళ్ళ యొక్క శిక్షణ అనుభవించి వచ్చిన వాళ్ళు, అంటే లూటీలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. ఆ తర్వాత ఓల్డేజ్ పీపుల్, ఇంకా ఎవ్వరూ లేకుండా ఫ్యామిలీ మెంబర్సు, ఏకాకిగా బతికే ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా మనము నిత్య జీవితంలో కలిసే అవకాశం లేదు. ఒక సాధారణమైన వ్యక్తికి వీళ్ళని కలిసే అవకాశం లేదు, మనకంత టైం కూడా ఉండదు. సో ఈ హ్యూమన్ లైబ్రరీ ఎందుకు పెట్టినరు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదా. వీళ్ళందరితో కూడా యువత ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎస్, ఇప్పుడు యువత ఈ రోజుల్లో ఏమైపోయిందంటే డ్రగ్కు బానిసలైపోయి, అన్నీ ఉండి కూడా, అన్నీ ఉండి కూడా, కంఫర్ట్స్ ఉండి, మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చాలా మటుకు డ్రిఫ్ట్ అయిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. అలాంటి పిల్లలు ఈ వలసదారులతో కూర్చొని మాట్లాడాలి, లేదా ప్రిజనర్స్తో కూర్చొని మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు ప్రిజన్కి వెళ్ళాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, వాళ్ళు ఇవాళ ఎలాగ పశ్చాత్తాపడుతున్నారు అన్న అంశాలు మనకు అక్కడ తెలిసే అవకాశం ఉంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా. తద్వారా ఏం జరుగుతుందండి, పిల్లలు ఓహో మన జీవితం ఇలా ఉంటుందేమో, మనం జాగ్రత్త వహించాలి, జాగ్రత్త పడాలి అన్న ఆలోచనకి రావడం జరుగుతుంది. గమనించినారు ఎంత మంచి ఆలోచన అండి. ఆ తర్వాత మెంటల్ హెల్త్, అలాంటి వాళ్ళని చూశాక భగవంతుడు మనకు ఆరోగ్యకరమైన ఈ యొక్క పదార్థాన్ని పెట్టాడు ఇక్కడ, బ్రెయిన్. మన బ్రెయిన్ చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఆరోగ్యకరంగా ఉన్నా కూడా దాన్ని మనము మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు చేయడం ద్వారా. మరి వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేకున్నా కూడా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, మైండ్ సెట్ సరిగ్గా లేకపోయినా కూడా. సో వాళ్ళ ద్వారా, వాళ్ళ అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఫార్మర్ ప్రిజనర్స్, వాళ్ళు అసలు ప్రిజన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు, జైలు జీవితం అన్నది ఏ ప్రకారంగా ఉంటుంది, అక్కడ వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఏ ప్రకారం ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళతో కూడా తెలుసుకునే అవకాశం అన్నది ఉంటుంది. తద్వారా మనం జైలుకి ఎందుకు వెళ్ళకూడదో అన్న అంశాలు అక్కడ తెలుస్తుంటాయి. ఓకే అండి. అలా కాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్,
ఇంకా వాళ్ళ యొక్క పరిస్థితి చెప్పలేం. అందరూ వెళ్ళిపోయి పిల్లలు వదిలేసిన వాళ్ళు, లేదా ఎవరు పిల్లలు లేని వాళ్ళు, ఒంటరి జీవితాన్ని, భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి ఒంటరి జీవితాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ యొక్క అనుభవాలు మనం తెలుసుకోవచ్చు. మనం ప్రశ్నలు అడగాలి, వాళ్ళని ఆ అనుభవాలు తెలుసుకోవాలి. దీనికి ఏమవుతుందంటే ఈ టైం ఏదైతే మనము వాళ్ళ దగ్గర కేటాయిస్తున్నామో దానికి ఫ్యూచర్లో గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయండి. డెన్మార్క్లో సపోజ్ మీరు వాళ్ళతో 2 hours స్పెండ్ చేశారనుకోండి, అది రికార్డ్ అయిపోతుంది. ఆ 2 hours రేపు మీరు ఉద్యోగం చేసినప్పుడు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఈ ప్రకారంగా గవర్నమెంటు పిల్లల్ని, యూత్ని ప్రోత్సహిస్తున్నారు. మిత్రులారా, ఎంత మంచి ఆలోచన అండి ఇది. చాలామందికి తెలుసుండకపోవచ్చు హ్యూమన్ లైబ్రరీ గురించి. మరి ఇలాంటి లైబ్రరీలు మన దేశంలో కూడా రావాలని నేను, అంటే ఇప్పుడు ఉండొచ్చేమో నాకు తెలియదు, ఇంకా బాగా రావాలి, ప్రతి రాష్ట్రంలో రావాలి, ప్రతి జిల్లాలో వస్తే మన యువతకి మంచి జరుగుతుంది అన్నది నా ఆలోచన. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో జనరల్గా మనకు మాట్లాడే అవకాశం దొరకదు. సో ఈ లైబ్రరీస్ ద్వారా వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మన జీవితాన్ని సరిదిద్దుకునే ఛాన్స్ కూడా మనకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి నాన్న, ఈ మంచి విషయం చెప్తున్నందుకు నేను ఇవాళ ఎంతో ఆనందపడుతున్నా. ఒక మంచి సబ్జెక్టు, మంచి సందేశం నా యువతకు నేను ఇస్తున్నానన్న ఒక మంచి ఫీలింగ్తో నేను ఈ విషయాలు చెప్తున్నాను. మీ యొక్క జీవితం చల్లగా ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఆయుష్మాన్ భవ. జై హింద్.